చెప్పుకుందాం. అందరు కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాడి స్తుతించాం, ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగములను దీవించండి. లేఖనాన్ని బట్టి దేవుని ప్రభు బలహీనుని మాట్లాడబోతున్నాను. దయతో నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చాచబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రానై ఉన్న వారిని త్వరపెట్టి తోడుకోండి నాయన. స్తుతి సమయంలోనే మీ పాద సన్నిధిని ఉండాలనేటువంటి తలంపు మా ప్రియుల హృదయాల్లో నూతనంగా పుట్టించి స్థిరపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. స్తుతి చేయడం అనేది యథార్థవంతులకు ఒక నూతనమైన శోభ. దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆశ కలిగి సమయానుకూలంగా రావడానికి తగిన ప్రేరణ నీ బిడ్డల్లో ఉంచండి. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గావిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్ మార్కెట్ సమస్తాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమనతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తుతించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తుతించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా, హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే రక్షణ విమోచకుడా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే రక్షణ విమోచకుడా. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా, యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. మమ్మెల్తగాను ప్రేమించినావు, ఈ ప్రాణములనే అర్పించినావు. మమ్మెల్తగాను ప్రేమించినావు, ఈ ప్రాణములనే అర్పించినావు. నా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు, నీవే రక్షణ విమోచకుడా.
యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త బలవంతుడవు మా దేవుడా. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త బలవంతుడవు మా దేవుడా. నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీవే మా రక్షణ విమోచకుడా. నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన. కీర్తించి కొనియాడి తన మనసును తొక్కించి స్తుతించి నిన్ను పాడేదను. కీర్తించి కొనియాడి తన మనసును తొక్కించి స్తుతించి నిన్ను పాడేదను. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన. Praise the Lord. మరి మన పితరుడైనటువంటి పౌలు నేను మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు చదవండి, 16వ వచనం చదువు. 16వ వచనం చదువు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎందుకంటే ఇందులో ఎన్నున్నాయి? ఇందులో సంగీతం, కీర్తన, ఆత్మ సంబంధమైన పద్యం, వీటిని ఉపయోగించుకుని ఒకరికి ఒక్కరు బోధించుకుంటూ బుద్ధి చెప్పుచ్చు మనం ముందుకు సాగాల. బోధించాలా, బుద్ధి చెప్పాలా, పాడాలా, ఇవన్నీ చేయాలంటే మనలో ఏముండాలంట? సమస్త విధములైన జ్ఞానం, సంగీతపరమైన జ్ఞానం, కీర్తనల పరమైన ధ్యానం, పద్యాల పరమైన ధ్యానం, ఇలాంటి జ్ఞానాలు, సమస్తమైనటువంటి ఈ జ్ఞానం కదాతో క్రీస్తు వాక్యము మనలో ఉండాలి కాదు, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలి. మనం అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం కదా, ప్రతిదానిలోనూ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం. ఏదో అరకొర ఒక్కటితోటి సరిపెట్టుకుంటామా? చక్కగా ఉంటే సరిపోద్దులే, ప్యాంట్ వద్దు అనుకుంటామా? రెండు ఉండాలి కదా.
పోనీ ఒక జత సరిపోద్దా? పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఓ 2 జతలు అన్నది తీరుతాం. క్రిస్మస్కి ఒకటి, కొత్త సంవత్సరానికి ఒకటి, కనీసం 2 అన్నా లేకపోతే ఎలా? అప్పుడు కానీ మనకేదో సమృద్ధిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? ఇంకా మరి సహోదరులు అయితే ఎందుకైనా పనికొస్తాయి అని కొనేసి బీరువాలో పడేసి ఉంచుతారు. ఆ బీరువా కంపు కొట్టుకుంటూ ఉంటుంది, ఎప్పుడో తీసి బయట కట్టుకుంటారు, వాంతి వస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఉంటాయిలేండి బీరువా నిండనా. అలాగే డబ్బులు మనంగా తెస్తాం, ఆవిడ కాదు కదా, తీసేస్తా. ఏదో అంటే ఇది చాలా బాగుంటుందని మేడం గారు అని తీస్తాను, తీసి పక్కనట్టు. ఇది చాలా బాగుంటుందని మేడం కూడా తీసి పక్కనట్టు. 4, 5 ఒకదానికి వెళ్ళి 4, 5 కట్ట తెచ్చుకుంటాం. ఎందుకు అమ్మాయి అంటే కావాలి అంతే, ఆర్డర్ వేస్తారనమాట. అవి తీసి ఎప్పుడో ఒకప్పుడు తీసి కడతారు, బయట కంపు వచ్చేస్తుంటుంది. ఆ బీరువా కంపంతో పట్టేసి అవసరం లేకపోయినా కొన్ని లోపల వేసేస్తాం. సమృద్ధి కావాలి మనకి, అవునా? ఇప్పుడు కడితే ఒక గంట తర్వాత అది పాద్ది, తీసి లొంగెట్టి పక్కన పెడతాం. అటువంటి వాటి విషయంలోనే మనకి ఎంతో సమృద్ధి కావాలి కదా. కానీ ఇక్కడ ఎలాంటి సమృద్ధి నిత్యము మనతో ఉండేది, ఎలాంటి సమృద్ధి నిత్యము మనల్ని ఇంకా 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 మంచి క్వాలిటీగా మనం తయారు చేసేది, ఇంకా మంచి మంచి సువాసనలు, సువార్త గుబాళింపు, సువాసనలతో నింపేటువంటి దేవుని వాక్. ఈ విషయంలో మనం సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలా అంటాడు. మన ఇంట్లో మంచాలు ఉంటాయి, డైనింగ్ టేబుల్ ఉంటాయి, ఇంకా కుర్చీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, ఇంకా బెడ్షీట్లు ఉంటాయి, కొత్త ఉంటా ఉంటాయి. ఇంకా మంచి కొత్తవి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? కొత్త మంచం తెచ్చాం, పాత దాని పక్కన వేస్తామా దీన్ని, లేదా దాని మీద పెడతామా, దాన్ని తీసి బయట పాడేస్తాం. ఒక కొత్త సోఫా సెట్ తెచ్చాం, పాత దాన్ని తీసి బయట పాడేస్తాం. ఇంకా ఇంకోటి కొత్తవి ఏమన్నా పట్టుకొచ్చుకున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండే పాత వల్ల తీసి పక్కన పెట్టేస్తే కానీ ఆ కొత్త వాటితో మన ఇంటిని నింపుకోలేము, మంచిగా మనం అలంకరించుకోలేము. ఒకసారి చూసి వెరీ గుడ్, చాలా బాగుంది అనుకోలేము. మరి క్రీస్తు సువార్త, క్రీస్తు వాక్యం ఇది మన హృదయాల్లో సమృద్ధిగా నిండి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలి? ఖాళీగా ఏమైనా ఉంటుందా మన హృదయం? ఖాళీది ఏదన్నా ఉందా? అసలు ఖాళీ అంటూ ఏమి ఉండదు. ఏముంది ఇందులో? సహజంగా ఏమీ లేదు, ఖాళీ, ఏమీ లేదు అంటాం. కానీ నిజానికి ఏముంది అందులో? గాలి ఉంది. గాలి లేని చోటు లేదు, గాలి చొరబడని చోటు లేదు కదా. కాబట్టి ఖాళీ అంటూ ఏం లేదు, ప్రతీది ఏదో ఒక దానితో నింపబడే ఉంటుంది, ఆత్మీయంగా కూడా చూస్తే అప్పుడు కూడా మనం ఖాళీగా ఉండం, ఏదో ఒకటి మనలో ఉంటుంది ఖచ్చితంగా. అది ఆధ్యాత్మిక జీవమా లేకపోతే లోక సంబంధమైనదా, ఏదో ఒకటి నిండిపోయే ఉంటుంది ఖచ్చితంగా. ఖాళీగా అయితే మనం ఖచ్చితంగా మనం ఉండం కదా. మరి క్రీస్తుని గురించినటువంటి ఈ వాక్య సంబంధమైనటువంటి ఈ జ్ఞానం సమృద్ధిగా మన హృదయాల్లో ఉండాలి అంటే అప్పటికే లోపల ఉన్నదాన్ని తీసి బయట పారేయాలి కదా. ఈ లోక సంబంధమైన విషయాలు మనకు తెలుసు. కొత్త సామాన్లు వస్తే బీరువాలోకి పాతవి తీసి మూట కట్టి పక్కన పెడతాం, అప్పుడు కానీ కొత్త లోనికి వెళ్ళాం, అంతేనే కదా. లేకపోతే పాత ఆటల మీద ఇల్లు కూడా కుక్కుతామా? చోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ 16వ వచనంలో ఈయన చెప్పినట్టుగా మరి మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మళ్ళీ సమృద్ధిగా అది ఉండాలి అంటే అప్పటికే అక్కడ చోటు చేసుకున్నటువంటి దానిని మనం తీసి పారేయాలి కదా. ఏముంది అప్పటికే మన లోపల? ఇదే 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను
విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇంకా కింద ఉన్నాయి 8వ వచనం నుంచి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అవును వీటన్నిటినీ విసర్జించుడి. ఇంకా ఉన్నాయి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయి? అన్నీ సర్దుకుంటకి బీరువాల్లో ఉండవి, లేకపోతే బగానేసి తిరిగే హ్యాండ్ బ్యాగుల్లో ఉండవి. ఎక్కడుంటాయి? సూట్ కేసుల్లో ఉంటాయా? ఎక్కడుంటాయి? మన హృదయంలోనే ఉంటాయి. ఎక్కడ క్రీస్తు వాక్యాన్ని సమృద్ధంగా మరి ఉంచమని పౌలు గారు చెప్తా ఉన్నాడో అదే చోట ఇవన్నీ తిష్ట వేసుకొని కూర్చున్నాయి. మరి క్రీస్తు వాక్యం ఉండాలంటే, క్రీస్తు వాక్యానికి చోటు ఉండాలంటే ఏం చేయాలి? మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలి. ఏమి ఉండకూడని ఉన్నవో వాటన్నిటినీ ఖాళీ చేయాలి. ఏవి పురాతన కాలం నుంచి కూడా తిష్ట వేసుకొని ఉండిపోయాయో వాటన్నిటినీ ఖాళీ చేయకపోతే క్రీస్తు వాక్యానికి ఇంకా చోటు ఎక్కడ ఉంటుంది? సమస్త జ్ఞానంతో నిండినటువంటి క్రీస్తు వాక్యం అంట. మరి నోరు తెరిస్తే దేవుని గురించినటువంటి ఒక మంచి పాట రావాలి. వస్తుందా? అది ఉంటేనే కదా లోపల. మన సెల్ ఫోన్లో ఏది రికార్డ్ అయి ఉంటుందో అదే మనం వినగలుగుతాం, అదే బయటికి వస్తుంది, వినిపించగలుగుతాం. లేని దాన్ని వినగలమా? లేని దాన్ని ఇతరులకు వినిపించగలమా? వినిపించలే కదా. కాబట్టి మరి ఇతరులకు వినిపించాలా, ఇతరులకు బోధించాలా, ఇతరులకు బుద్ధి చెప్పాలా? ఇవన్నీ చేయాలంటే అందుకు అవసరమైనవి ముందు మన హృదయంలో నిండి ఉండాలా. అవి ఉంటేనే ఈ ఉన్న వాటిని, పాత వాటిని అన్నిటినీ కూడా పూర్తిగా బయటికి తీసి తగలెట్టడానికి అవసరమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వడం కొరకే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకమును జయించి ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను. లోకం అంటే ఎలా జయించి చూపించాడు ఆయన? లోకం అంటే ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఉంది కదా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఇదే లోకం అంటే. అందరూ వీటి చుట్టే తిరుగుతారు. గొప్పోడని లేదు, పేదోడని లేదు, బాగా చదువున్నవాడని లేదు, చదువు లేనిదని లేదు, బలవంతుడని లేదు, బలహీనుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు కదా. మన ఆది తల్లిదండ్రులు పాపరహితులుగా దేవుని స్వహస్తాలతో నిర్మించబడినటువంటి వారు వీటి బారిన పడారు. వీటిని జయించలేకపోయారు. వీటిని జయించలేక పాపంలో పడిపోయి వారి గర్భవాసం నుంచి వచ్చినటువంటి లోకమంతటినీ కూడా పాపులుగా మార్చేశారు. ఓ మంచి పేరు ఇచ్చేశారు మనకి. ఏంటి ఆ పేరు అంటే పాపులు. పాపులు అనే సంగతిని మనం మర్చిపోయి రకరకాల వేరే వేరే కులాలు ఎట్టుకుని తిరుగుతున్నాం మనం. రాజులు, బ్రాహ్మలు, వైశ్యులు, కాపులు, లేకపోతే క్రైస్తవులు, లేదా మాలలు, రకరకాలని ఇవి పెట్టి తిరుగుతున్నాం. అసలు ఒరిజినల్ ఏంటి? అందరిది ఒకటే కులం, అది పాప కులం. పాపులైన ఆది తల్లిదండ్రుల్లో నుంచి వచ్చినటువంటి వారము మనం జన్మతోనే పాపులమై ఉన్నాం. మన తల్లిదండ్రులు గెలవలేకపోయారు కాబట్టి లోకాన్ని,
మనము గెలవలేకుండా ఉన్నాం. ఎన్నోసార్లు గెలుద్దామని ప్రయత్నాలు చేస్తూనే మనం ఓడిపోతూ ఉన్నాం. ఈ టైంలో గెలవడం సాధ్యమే అని చెప్పేసి యేసు ప్రభు గెలిచి చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుని ఏ రకంగా, చదవక్కర్లేదు, చదువుకున్న తర్వాత ఏ రకంగా జయించాడు, ఏ రకంగా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాల్ని గెలిచాడో మనకు చూపించాడు. కాబట్టి నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని మనకి అనుగ్రహించడానికే ఆయన వచ్చాడు. గెలిచి ఒక మాదిరి మనకి చూపించిపోయాడు. నేనే మార్గమును అని చెప్పాడు. ఈ లోకమును గెలవడానికి నేనే మార్గాన్ని కదా. కాబట్టి ఈ లోకాన్ని గెలవాలంటే మీకు ఒక మంచి సూచన చెప్తున్నాను అంటాడు ఆయన. నన్ను మీ హృదయంలోకి తెచ్చుకోండి చాలు. నేను గెలిచాను కదా. గెలవడం మీ వల్ల కావడం లేదు. కాబట్టి నన్ను, ఇప్పుడు మనకి ఏదన్నా పని రావట్లేదు అనుకోండి, చేయడానికి రావట్లేదు అనుకోండి, ఏం చేస్తావు? వచ్చినోడిని పిలుస్తావా పిల్లమ్మా? వచ్చినోళ్ళు పిలుస్తాడు. ఆయన వస్తే ఇప్పుడు ఆయనతో పాటు మనం కలిసి ఉండి చేసేస్తాం. మనం కూడా కరెంటు పని రాదు మనకి. మనం ప్రసాద్ని పిలిచాము, ప్రసాద్ చేస్తున్నాడు. మనం ఏముంది, స్క్రూ డ్రైవరు, వైర్ మొక్కలు అవి అందించాము అంతే. కానీ పేరు వచ్చేది ఇద్దరం కలిసి చేసాం పని. అవునా కదా? ఇద్దరం కలిసి చేసాం. అలా చేసుకుంటాం కదా. మనకు రానప్పుడు వచ్చిన వాళ్ళు పిలుచుకుని అది చేసుకుంటాం. అలాగే లోకాన్ని మనం గెలవలేకపోతున్నప్పుడు ఆయనకు మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటది? నన్ను అంగీకరించండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. ఏ విషయాల్లో మీరు ఓడిపోతూ ఉన్నారు, ఆయా విషయాలు నేను మిమ్మల్ని గెలిపిస్తా. ప్రకటన 3:20 చదువుతాం కదా. ఇదిగో తలుపు వద్ద నిలబడి నేను తడుతూ ఉన్నాను. ఎందుకు? నేను లోపలికి వద్దాం అనుకుంటున్నాను. నేను వస్తే నీకు బలం చేకూరుతుంది. ఏ విషయాల్లో నువ్వు ఓడిపోతున్నావో, ఏ విషయాలు నువ్వు గెలవలేకపోతా ఉన్నావో, ఆయా విషయాలు నిన్ను గెలిపించడానికి నేను వస్తాను. నా శక్తి నీతో కలిసి పరిపూర్ణమవుతుంది. నన్ను మీ హృదయంలోనికి రానియండి అని యేసు ప్రభు చెప్పాడు కదా. ఇక్కడ క్రీస్తు వాక్యము అంటే యేసువే కదా. క్రీస్తు వాక్యం అంటే యేసుప్రభువే కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసే వాక్యమే యేసు. ఈ వాక్యాన్ని మన హృదయంలో రాణిస్తే, దాన్ని కనుక హృదయంలో నింపుకుంటే ఏం చేస్తుంది? ఇది మనకు అక్కర్లేని ప్రతిదాన్ని బయటికి నెట్టిపారేస్తుంది. పొట్టి జక్కయ్య గారు ఎప్పుడైతే క్రీస్తుకు తన హృదయంలో చోటిచ్చాడో, ఆయన హృదయంలోకి ఎప్పుడు క్రీస్తు ఎంటర్ అయ్యాడో, అప్పటి వరకు తనకెంతో ప్రియమైనవన్నీ కూడా అసహ్యాలైపోయాయి. అతనికి ఎంతో నచ్చినవన్నీ కూడా ఇక నచ్చలే కదా. వెంటనే ఏం చేశాడు? ఇప్పుడే నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తాను. దాన్ని సంపాదించడానికి నానాగడ్డి గడిచాడు. ఎంతో మందిని పీడించాడు, ఎంతో మందిని బాధ పెట్టాడు. అలా పీడించి బాధ పెట్టి నానాగడ్డి కరిచి పోగొట్టుకున్నటువంటి ఈ ధనం ఇప్పుడు అతనికి ఏ విలువ లేదులా కనపడుతుంది. ఇప్పుడు క్రీస్తుకు తన హృదయంలో ఎప్పుడైతే చోటిచ్చాడో అప్పటి వరకు తనకి ఎంతో ప్రియమైనవి ఇప్పుడు పనికిరానివి అయిపోయాయి అంతే. నా ఆస్తిలో సగం ఇప్పుడు పేదలకు పనిచేస్తాను. ఆ మిగతా సగం ఎందుకు ఉంచుకున్నాడు? నేను ఎవరి దగ్గర అయినా ₹1 ఎక్కువగా తీసుకుంటే, అన్యాయంగా తీసుకుంటే ఒక్కొక్క దానికి ₹4 చొప్పున ఇచ్చేస్తాను. ఇంకేముంటుంది? 0 అయిపోతాడు, ఇంకేం ఉండదు.
మరి దీన్ని సంపాదించడానికి ఎంత గడ్డి కలిచాడు, ఎంతమందిని బాధ పెట్టాడు, ఎంతమంది రక్తాన్ని పీల్చేశాడు. క్రీస్తును తన హృదయంలోనికి రానిచ్చేంత వరకు ఏవేవైతే తనకి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రియంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తును హృదయంలో చేర్చుకోవడంతో ఎన్ని వెలలేనివిగా పనికిరానివిగా అయిపోయాయి అంతే. కాబట్టి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించడానికి మనం గనుక అవకాశం ఇస్తే, దాని హృదయం లోపల ఉంచుకుంటే, ఏమేమైతే ఇప్పుడు మనం చదివాము అవి మనకు అసలు ఇష్టంగా అనిపించవు. ఏమన్నాయి చూడండి, జారత్వం, ఆ తర్వాత ఇవన్నీ అవయవాలుగా చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా అవయవాలుగానే చెప్తాడు కదా. చూడండి, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటినీ కూడా చంపి పారేయండి, చంపేయండి. ఎప్పుడు చచ్చిపోతాయి? వీటికి విరోధి లోపలికి వచ్చినప్పుడే. పొలాలకు పెట్టిన చీడను చంపడం మనకు తెలుసు, తెలీదా? తెలియకపోతే తెలుసుకొనైనా పట్టుకెళ్ళి పిచికారీ చేసి వాటిని చంపేస్తాం. కానీ హృదయానికి పట్టినటువంటి పీడ, దీన్ని వదిలించుకోవడం మనకు అర్థం కావట్లా. దీన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక్క ఔషధం, అదే క్రీస్తు, అంతే. ఆయన కనుక మన హృదయంలోకి తెచ్చుకుంటే ఇవన్నీ పోతాయి. జారత్వం ఉండదు, అపవిత్రత ఉండదు, కామాతురత ఉండదు, దురాశ ఉండదు, విగ్రహారాధన ఉండదు, ధనాపేక్ష ఉండదు, అలాగే కోపం ఉండదు, ఆగ్రహం ఉండదు, దుష్టత్వం ఉండదు, దోషం ఉండదు, నోట బూతులు ఉండవు, అలాగే అబద్ధం ఉండదు. ఇవేమీ కూడా ఉండవు. ఇవేవి దేవునికి ఏమాత్రం ఇష్టమైనవి కావు. ఆయన కనుక నీ హృదయంలో ఎంటర్ అయితే, ఆయన వాక్యం కనుక నీ హృదయంలో ఎంటర్ అయితే ఇవన్నీ క్యూగట్టేస్తాయి బయటికి. ఉదాహరణ వెనకాల ఒకటి, ఉదాహరణ వెనకాల మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడే కదా నువ్వు మరొకరికి చెప్పగలుగుతావు. ఉన్నప్పుడే కదా ఆయన గురించి ఒక మంచి పాటను నువ్వు పాడగలుగుతావు. ఉన్నప్పుడే కదా ఆయన గురించి ఒక మంచి పద్యాన్ని నువ్వు చెప్పగలుగుతావు, గతించగలుగుతావు, బుద్ధి చెప్పగలుగుతావు. మనలోనే లేకపోతే మరొకరికి ఇంకెలా చెప్పగలుగుతాం? మనం చెప్పలేం కదా. మనం చెప్పేవారం కావాలనేది దేవుని కోరిక, అలాగే మన పితరుడైన పౌలు గారి కోరిక కూడా. ఎన్నో సంవత్సరాలుగా అమ్మాయి ఉప్పు ఎక్కువ వేసిందో తక్కువ వేసిందో, నూనె తక్కువ వేసిందో ఎక్కువ వేసిందో నీకు తెలిసిపోదా? రోజు వండుతావు కాబట్టి, సీనియారిటీ వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు ఈ అమ్మాయికి నువ్వు వంటగది ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? వెంటనే చెప్తావు. కొంతమంది కూర వాసన బట్టి ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చెప్పేస్తారు, టేస్ట్ చేయక్కర్లేదు. తెలుసా మీకు ఆ సంగతి? కూర వండుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ని బట్టి కూడా ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చెప్పేస్తారు. అంత నైపుణ్యం ఉంటుంది అందులో. చెప్తాం కదా, చెప్పాలంటే ముందు నీకు బాగా వచ్చి ఉండాలి కదా. నీకు బాగా వచ్చి ఉంటేనే కదా బిడ్డకి చెప్పగలుగుతావు. మన పిల్లలకు చెప్తావు, నేర్పుతావు, మళ్ళీ ఏమంటావు? నువ్వు బాగా నేర్చుకోవే బాబా, లేకపోతే మీ అత్తారింటికి వెళ్ళిన తర్వాత నన్ను తిడతారా? మీ అమ్మ నీకు వంట నేర్పలేదా, అది నేర్పలేదా, ఇది నేర్పలేదా అని చెప్పేసి నన్ను తిడతారో అని చెప్పేసి ముట్టికాయలు ముట్టి మరీ నేర్పుతావు కదా. అలా నేర్పాలంటే ముందు మనకు వచ్చి ఉండాలి కదా. ఏం పర్లేదు, ఈ దినాల్లో అమ్మలు అయితే నేర్పలేరేమో, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చేసాయి. ఆ అన్నం ఉడకైతే చాలు, అది కూడా ఉడికిందా లేదో చూడక్కర్లేదు, కరెంట్ కుక్కర్లో పడేసి ఊరుకుంటారు, టీవీ చూసుకుంటాను. భోజనం టైం అయిందని 2 కూరలు ఎట్రా, పోయి సాంబార్ ఎట్రా, అది నిన్నడతో మనడతో ఉడకేసి వేడి చేస్తాడు, మనకి తెచ్చేసుకుంటాం. ఇక ఉండి కొద్దీ బహుశా కూరలు ఉండడం కూడా రాదేమో, అవసరం ఉండదు. ఇంటింటికి ఇంటికి మన ఊళ్ళో కూడా వచ్చిందంట ఇంకొకటి కొత్తది. పాత హోటల్ ఉంది, ఇప్పుడు ఇంకోటి ఎక్కడ పెట్టారు, గంగారాం గుడి కాడ కూడా పెట్టారు. అన్నీ చెప్తున్నాడు కదా, ఊరంతా తిరుగుతున్నాడు, అన్నీ దొరికేస్తాయంట. కాబట్టి ఇంకా మనం కూడా కూరలు వండుకోక్కర్లే. బళ్ళెల్లా ఉంటున్నాయి, పిల్లల్లా ఉంటున్నారు, బండి చేతికి ఇచ్చి కూరకి డబ్బులు పెడితే పట్టుకొచ్చేస్తాడు సాంబారు 2 కూరలు. అన్నము వండక్కర్లేదు, వారసక్కర్లేదు, కాలెట్టు కుక్కర్లు వచ్చేసి కానీ బియ్యం గడిగి అందులో మారేసి టీవీ చూసుకుంటూ ఉండొచ్చు. స్విచ్ కూడా ఆపక్కర్లేదు,
వామ్ వేడిగా అలా ఉంచి దాగిపోయి కదా. ఇవన్నీ మనం మేలుకొని ఉన్నాయంటారా. మన సహజత్వాన్ని మనం కోల్పోవట్లే, మన సమర్థతను మనం కోల్పోవట్లే, మన శక్తిని మనం కోల్పోవట్లే. ఇలా అలవాటు పడిపోయి రేపొద్దున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎత్తేసాడు అనుకున్నప్పుడు ఎక్కడ తెచ్చుకుంటారు కూర. ఇలా అలవాటు పడిపోయి ఎప్పటికప్పుడు కరెంట్ రోజంతా లేకుండా పోయింది ఎలా వండుకుంటారు అన్నం. అప్పుడు ఇవన్నీ కొన్ని సదుపాయాలు అంతే. ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉపయోగించుకునేటువంటి సదుపాయాలు తప్ప అదే జీవితం కాదు. కానీ చాలామంది అదే జీవితంగా ఉండిపోతూ ఉన్నారు. రకరకాలైన జబ్బులు తెచ్చుకోవడానికి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కారణం. క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లేనంట. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వల్లే క్యాన్సర్ వచ్చేస్తుందండి. చూడండి, సినిమా నటులు ఎక్కువ మంది చచ్చిపోయే వాళ్ళు క్యాన్సర్ తోటి చచ్చిపోతారు. సినిమా నటులు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి భోజనం చేస్తారు వాళ్ళు, అక్కడి నుంచి క్యారీలు పట్టుకొస్తారు వాళ్ళకి, అవి తింటారు. ఇంటి భోజనం ఉండదు వాళ్ళకి, తక్కువ. అందుకని నాగేశ్వరరావు చూడండి, అక్కినే నాగేశ్వరరావు గారు మరి ఆరోగ్యాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు. ఆయనే కాదు, సినిమా నటులు ఎక్కువ మంది క్యాన్సర్ తోటి చచ్చిపోతారు. కారణం ఏంటంటే ఫుడ్. వాళ్ళకి మంచి ఫుడ్, హోమ్లీ ఫుడ్ ఉండదు ఇప్పుడు వాళ్ళకి. ఏ ఊరు పోతే షూటింగ్ ఆ ఊరిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి తెచ్చేస్తారు భోజనాలు. ఆ కాసేపు చాలా భలే గుమ్మగుమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయి, అంతే. అంతే రుచికరంగా మనల్ని కూడా తినేస్తాయి. మనం వాటిని తింటాం, ఆ తర్వాత అవి మనల్ని తింటాయి. సహజ సిద్ధంగా మనం స్వయం సమృద్ధిని సంపాదించుకోవాలి తప్ప అక్కడిక్కడ తెచ్చుకుని కాదు. ఈ లోకాన్ని గెలవడానికి అవసరమైనటువంటి శక్తిని సహజ సిద్ధంగా నీకు ఇవ్వగలిగేటువంటిది ఎవరు అంటే అది క్రీస్తే, ఆయన వాక్యమే. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు ఈయన? ఆ తర్వాత మనం నింపుకోవాల్సినవి వేరే ఉన్నాయి. చూడండి, 12వ వచనాన్ని చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు. ఎవరికి తగినట్టు? దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఎలా ఉంటారో అలా, అలాగే పరిశుద్ధులు, అలాగే అందరికీ ఇష్టులు ప్రియులు అయినటువంటి వారికి తగినట్టుగా ఏముండాలంట? జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవి మనం ధరించుకోవాలంటే ఇందాక మనం చదువుకున్నవన్నీ బయటికి నెట్టేయాలి. అవి అలానే ఉంచుకుంటే వీటికి చోటు ఉండదు. ఒకవేళ వీటిని కూడా లోపల ఉంచుకుందాం అనుకున్నా అంత కంఫర్టబుల్గా అయితే ఇవి అడ్జస్ట్ అవ్వలేవు. ఖచ్చితంగా ఏదో కొంచెం దయ అనిపిస్తూ ఉంటుంది, కానీ కోపం ఆగ్రహం అలాగే ఉంటాయి. అప్పుడు రాజుగారికి ఆగ్రహం అనుగ్రహం వచ్చినట్టు ఉంటుంది అనమాట. రాజుగారికి ఆగ్రహం వచ్చినా మన తలకాయ ఉండదు, అనుగ్రహం వచ్చినా మన తలకాయ ఉండదంట. అలా అయిపోతామంతే మనం. ఇది ఎలా అంటారా? అనుగ్రహం వచ్చిందనుకోండి, మరి ఇవన్నీ తీసుకొచ్చి 100 దండలు వేసేయండిరా అంటాడంట. 100 దండలు మళ్ళీ ఎక్కడ పడతాయి? ఏదో రకంగా 15 వేసారు, ఇంకా పడతలేదు. అయ్యా 15 మాత్రమే వేయగలిగావు, ఇంకా పడట్లేదు అంటే 100కి ఒక్కటి తగ్గడానికి లేదు, అవసరమైతే వాసమేక తలక దిగేసి వేసేయండి అంటాడంట. అప్పుడేమవుద్ది? చేస్తాడా బతుకుతాడా? వాసమేక దిగేసి దాంట్లో ఎత్తే ఇంకా చేస్తాడా బతుకుతాడా? కాబట్టి రాజుగారికి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా మన తలకే అయిపోద్దంట కదా. కలవయి కష్టం మనకి ఏదో కొంచెం జాలి దయ ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. పాపం ఎవరో వచ్చారు, బాగా అవసరతలో ఉన్నవాడు, అమ్మ అన్నం పెట్టండి అంటున్నాడు. పాపం జాలి కలిగింది, అన్నం పెడదామని చెప్పేసి ఇక్కడ కూర్చో అన్నాం మనం, కానీ అక్కడ కూర్చున్నాడు.
ఇప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది ఇప్పుడు? లోపలే ఉంది కదా అది వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు ముందేమో చక్కగా బాబా నాన్న ఇప్పుడు కూర్చో అని చెప్పాం, తెత్తాకి వెళ్ళాం. ఇది ఇక్కడ కూర్చోలేదు, అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చోమన్నానా, అక్కడ కూర్చున్నావా? వచ్చేది ఇది. రెండు కుదరదు, అడ్జస్ట్ అవ్వవు. రెండు ఉంచుకోవడానికి వీళ్ళే. ఇవి ఉండాలి అంటే అవి పోవాల్సిందే. మనం మేనేజ్ చేసేద్దాం, పర్లేదు, అది ఇది కూడా ఉంచేసుకుందాం, మేనేజ్ చేసేసుకుందాం, నాకు బాగా తెలుసు అని అనుకుంటున్నాం. మనం రెండు ఉంచుకుంటున్నాం. ఈ రెండు ఉన్నవాళ్ళు లేవా చెప్పండి? ఈ అనుభవం ఎప్పుడు రాలేదా? అప్పుడే ప్రేమ కలిగి అప్పుడే కోపం. ఒకేసారి వచ్చిన సందర్భాలు మనకి ఎప్పుడు ఎదురు కాలేదా? మనమే చాలా ప్రేమగా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ మనమే చాలా కోపంగా ఎప్పుడు రాలేదా? చెప్పాలి. ప్రతి వారికి ఈ అనుభవం ఉంటుంది. అంటే రెండు కావాలని కోరుకుంటున్నాం మనం. నాకు అవి కావాలి, ఇవి కావాలి. పుట్టుకతో వచ్చినవి ఎలా వదిలేసుకుంటాం? ఇవాళ ఎవరన్నా తరతరాలుగా వస్తున్నాయి ఎన్ని కూడా మనకు ఎలా వదిలేసుకుంటాం? నీ మాట చెబుతాం. ఈ రెండు ఎలా ఇముడుతాయి? ఆయన ఏం చెప్తున్నాడు? ఏటిని నింపమని చెప్పాడు, ఏటిని ధరించుకోమన్నాడు, ఏటిని వదిలేయమన్నాడు. వీటిని వదలకపోతే వాటిని మనం ధరించుకోలేము. అంతే. వాటినైనా బయటికి గెంటేయాలి, వీటినైనా ధరించుకోవడం మానేయాలి. అంతేగాని రెండు కుదరదు. మీరు సిరిని దేవుణ్ణి ఒకేసారి సేవించలేరు. సిరి లోక సంబంధమైనది. యేసుప్రభు చెప్పాడు కదా, అలాగే ఇద్దరు యజమానులకు ఒకేసారి సేవ చేయలేరు. ఒకరిని మీరు ఖచ్చితంగా వదిలేయాలి, ఒకరిని ఇష్టపడాలి. ఇదే అంతే. ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా మనం పూర్తిగా బయటికి నెట్టకపోతే క్రీస్తు వాక్యం మన హృదయంలో నివసింపదు, ఖచ్చితంగా నివసింపదు. క్రీస్తు వాక్యం కనుక మన హృదయంలో నివసిస్తేనే మనం ఏం చేయాలో ఎలా చేయాలో అలా చేయగలుగుతాము. చూడండి, ఇందులో 17వ వచనంలో మనం చూస్తాం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట చేయుడి. 23వ వచనం కూడా చూడండి, అలాగే ఉంటుంది మళ్ళీ. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎవరి నిమిత్తం చేయాల? కేవలం దేవుని నిమిత్తమే చెయ్యాలంట. దేవుని నిమిత్తమే చెయ్యాలంట. ఎందుకంటే స్వాస్యాన్ని ప్రతిఫలంగా పొందాలి అనేటువంటి ఆశతో మనం ఏం చేసినా అది దేవుని నిమిత్తమే చేయాలి. దేవుని మందిరానికి రావడం కూడా అదే. దేవుని మందిరానికి రావడం అనేది దేవుని నిమిత్తమే. అది మనకు ఉన్నప్పుడు ఆలస్యం చేయం, ముందే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అలా కాకుండా మనుషుల గురించి చేస్తే అది మన గురించి, ఇతరుల గురించి. మనుషులంటే మనం కూడా అందులోనే ఉంటాం. మన గురించి అప్పుడు ఏం చెప్పుకుంటాం? సాకులు, అయిపోబా మరికి పనులు అవ్వలేదు, ఇవి ఉన్నాయి, నాకు ఉండదా ఏంటి పందులాడు వెళ్దామని, నాకు ఉండదా ఏంటి, నాకు ఉంటుంది కానీ ఏం చేయను, తెగులుతలేదు. ఇది మన గురించి. ఇతరుల గురించి లేట్కి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే అన్నయ్య గారు ఏమనుకుంటారు. అప్పుడు మనుషుల గురించి. ఇలా వద్దంటున్నాడు. మన గురించి కాకుండా, మనుషుల గురించి కాకుండా దేవుని కోసం మనం చేయాలన్న.
ఏం చేసినా దేవుని కోసం, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది? కేవలం దేవుడు మాత్రమే మన హీరో కావాలా? ఆయనే మన సెలబ్రిటీ కావాలా? ఈ మధ్యన సెలబ్రిటీలు ఉంటారు కదా, ఫేవరెట్ హీరోలు ఉంటారు కదా, మరి ఏం చెప్తే చేసేస్తున్నారు, మామూలుగా చేయరు. ఆయన పుట్టినరోజుకి రాష్ట్రం అంతా రక్తదానం చేసేయండి అంటే ఎందుకు పోయి ఆసుపత్రిలో క్యూ కట్టేస్తారు, రక్తదానం చేసేస్తారు. మామూలుగా అయితే పక్కోటి చచ్చిపోతున్నా సరే కదా, రక్తం ఇవ్వరా బాబు అంటే పారిపోతాం. కానీ హీరో చెప్తే చేసేస్తాం కదా, హీరో చెప్తే చేసేస్తాం. ప్రస్తుతానికి హీరోలు మించిపోయాడు జగన్ గారు. జగన్ గారు పుట్టినరోజులు ఏకంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు, ఏకంగా అంతమంది రక్తదానం చేశారు. మన డిసెంబర్లో వచ్చిన జగన్ గారు పుట్టినరోజు, అప్పుడైతే ఏకంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కేసారు, ఏకంగా అంతమంది ఇచ్చారు, రక్తదానం చేశారు. ఎందుకంటే ఆయన వారి హీరో అన్నమాట, ఆయన వారి సెలబ్రిటీ. అలానే క్రీస్తే మన హీరో, ఆయనే మన సెలబ్రిటీ అయితే ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాం, ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాం, వేరేది మనం ఖచ్చితంగా చేయం. కాబట్టి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి అంటే ఇప్పుడు ఆయనే మన హీరో కావాలి కదా, ఆయనే మన సెలబ్రిటీ కావాలి. ఎందుకు? ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఈ పాప శాపాలను మన మీద నుంచి తొలగించడానికి అవి తీసుకుని సిలువ మీద వేసుకొని తన భుజాలపై మోసుకుని గవిని వెలుపలకు బయటికి తీసుకెళ్ళిపోయి దానికి అంటగొట్టబడి చనిపోవడం ద్వారా ఆ పాప శాపాలను తుడిచిపారేశాడు. ఈ పాపం శాపం ధర్మశాస్త్రం వలన మన మీద నేరారోపణ చేస్తూ మనకు వ్యతిరేకమైనటువంటి ఒక పత్రికలుగా, ఒక ప్రామిసరీ నోటుల్లా ఉండిపోయాయి. ఇలాంటి వాటిని, ఈ పత్రాలను, మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రాలు సిలువకు మేకులతో కొట్టేయడం ద్వారా వాటిని ఇంక లేకుండా చేసేసాడు. ఇంకెంతకంటే హీరో ఏం కావాలా? లోక సంబంధమైన హీరోలు తమ కోసం చేసుకుంటారు ఏమన్నా, వారు వేసే గంతులన్నీ వారి కోట్లు సంపాదించుకోవడానికే. పోనీ ఈ ఫ్యాన్స్కి ఏమైనా ఊరినే చూపిస్తారా? ఊరినే చూపించరు. పైగా వారి హీరో సినిమాకి ఎక్కువ జనం రాకపోతే ఈ ఇంట్లో ఎముక పట్టుకెళ్ళి అక్కడ టికెట్లు కొని 100 రోజులు ఆడిందని చెప్పి చూపించుకుంటారు ఈ హీరోలు, ఈ ఫ్యాన్స్. చాలామంది ఫ్యాన్స్ కొంపలు గొల్ల అయిపోతున్నాయి. వీళ్ళు ఆడిస్తున్నారు, అక్కడ ఆడట్లే, ఎవరు రావట్లేదు జనం చూతకి, అందులో మంచి కంటెంట్ లేకపోతే. అప్పుడు ఈ ఫ్యాన్లు ఏం చేస్తారు? ఈ ఫ్యాన్స్ ఇంట్లోంచి పట్టుకెళ్ళి ఒక్కొక్కడు 10 టికెట్లు కొని ఇన్ని టికెట్లు అయ్యాయి, ఇంతమంది వచ్చి చూశారు, అంతే తప్ప ఆయన ఏమేవాడో ఆయన కూడా ఆయనే తీసుకుంటాడు. కానీ ఈయన అలాంటివాడు కాదు. మనం ఏమి ఇవ్వకపోయినా మన కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు, మన కోసం తన రక్తమంతా చెందించేశాడు కదా. ఆ తర్వాత నిత్య జీవాన్ని పొందడానికి మనకి దారి సులభం చేసేసాడు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఆయన అందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లల లెక్కలోకి వెళ్ళిపోవడానికి మన ముందు ఒక చక్కటి త్రోవ ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన పట్ల మనకి ఎంత వర్షిప్ ఉండాలా, ఎంత ఆరాధించాలి మనం ఆయన్ని. మన హృదయాల్లో ఎటువంటి ఆరాధనాభావం ఆయన గురించి కలిగి ఉండాల్సిన వరంగా ఉన్నాం. మనకు ఉండాలా, అలాగే మన తోటి వారికి కూడా మనం దాన్ని చెప్పాలని చెప్పేసి కదా ఈయన అంటాడు. ఏం చేయాలంట చూడండి, ఏమేం చేయాలి చెప్పండి. 16వ వచనం ఉంది కదా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ అవకనికొక్కడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా, ఇదంతా కృపతో.
కృపతో నిండుకొని, ప్రేమతో కాదు, దాన్ని మించి అవతల వాళ్ళు అనర్హులు కావచ్చు, యోగ్యులు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా అలాంటి వారి మీద కృప కలిగే గద్దించాలంట, కృప కలిగే బుద్ధి చెప్పాలంట. అందుకొరకు ఆయన వాక్కును వాడుకోవాలి, అందుకొరకు ఆయన పాటల్ని వీటిని వాడుకుంటూ బుద్ధి చెప్పాల. ఇంకేమంటాడంటే పైన మనం చూస్తే 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడ్డారు. మనందరం ఒక్క శరీరం అంటాడు. అంతా ఒక్క శరీరమే. ఒక శరీరంలో ఉండే రకరకాల అవయవాలు. క్రీస్తే మనకు శిరస్సు కదా, మనమందరం కూడా అవయవాలు లాంటి వాళ్ళం. చూడండి, ఈ చేతికి ఏదైనా అయిందనుకోండి, ఈ చెయ్యి ఎంత బాధపడుతుంది, ఈ కళ్ళు ఎంత బాధపడతాయి, నీరు కారిసేస్తాయి కదా, నోరు తెలుసుకుని ఏడుతూ ఉంటుంది కదా, ఊగిపోతూ ఉంటుంది కదా బాధ. ఇవన్నీ దీనికి ఏదైనా అయ్యేసరికి మొత్తం అవయవాలన్నీ కూడా స్పందిస్తాయి, ఎంతో వేదన చెందుతాయి, చాలా వేదన చెందుతాయి. ఈ కాలుకైనా అదే పరిస్థితి, ఒక కన్నుకైనా అదే పరిస్థితి. ఈ దేహంలో ఏ అవయవానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా మిగతా అవయవాలన్నీ కూడా స్పందిస్తాయి, అవయవాలన్నీ కూడా నొప్పిని పడతాయి, ఆ నొప్పిని అవి కూడా అనుభవిస్తాయి, అవి కూడా బాధపడతాయి. అలాగే సంఘం అనేది క్రీస్తు శరీరం. ఒక శరీరంలో అవయవాలు లాంటి వారు విశ్వాసులందరూ కూడా. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అందరూ కూడా కృపాసహితంగా స్పందించాలి, కృపాసహితంగా స్పందించాలి. కేవలం ప్రేమ కాదు. అంటే అవతల వాళ్ళు యోగ్యులు కాకపోవచ్చు, అవతల వాళ్ళు మంచి విశ్వాసంలో కాకపోవచ్చు, అవతల వాళ్ళు ఒకవేళ నీకు విరోధులు, నిన్ను దూషించిన వాళ్ళు కావచ్చు, ప్రేమించడానికి వాళ్ళ అర్హులే కాదు, అలాంటి వాళ్ళు కావచ్చు. అటువంటి వారి పట్ల కూడా ప్రేమ చూపించడమే కృప అంటే. కృపాసహితంగా అందరి గురించి అన్నమాట. మనం ఎందుకోసమే పిలువబడ్డామంట, మనం పిలువబడ్డదే అందుకోసం అంట. క్రీస్తు కృప మన ద్వారా వెల్లడవడానికే మనం పిలువబడ్డామంటాడు. మనం పిలువబడ్డాం, ఇందుకోసమే మనం ఏర్పాటు చేయబడ్డాం. మరి ఆయన పట్ల మనకి నిజమైనటువంటి ఆరాధన లేకపోతే, ఆరాధన భావం లేకపోతే ఖచ్చితంగా ఆయన ఈ సువార్త, ఆయన వాక్యం మన హృదయంలో ఉండదు. ఆయన పట్ల మనకి ఎంతో ఆరాధన ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక హీరో పట్ల ఆరాధన ఉన్నప్పుడు ఆ హీరో యొక్క ప్రతి మూమెంటు ఆ ఫ్యాన్కి వచ్చేస్తుంది. ఆ హీరో ఎలా మాట్లాడతాడు, డైలాగ్ ఎలా చెప్తాడు, ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా నడుస్తాడు, ఇవన్నీ చేసి చూపించేస్తారు, వాళ్ళు చేసి చూపించేస్తారు. ఎందుకంటే ఆ హీరో వారిలో నవ రంధ్రాల్లో కూడా బాగా నిండిపోయి ఉన్నాడు, అపాదమస్తకం జీర్ణించుకుపోయాడు అనమాట. ఆ ఫ్యాన్లు అలా చేసి చూపిస్తారు ఆ హీరోని గురించి. ఇప్పుడు అలాగే క్రీస్తే మన హీరో అయితే, మనమందరం ఆయనకి నిజమైనటువంటి ఫ్యాన్లు అయితే, ఆయన అణువణువు మనలో ఉండాలి కదా. ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా స్పందించాడు, పాపుల్ని ఎలా ప్రేమించాడు, మనం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వారిని ఏ రకంగా కౌగిలించుకున్నాడు, ఏ రకంగా అందరి మేలు కోరాడు, ఏ రకంగా అందరి కొరకు తన రక్తమంతా చిందించేశాడు, అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఇవన్నీ మనం జీర్ణించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నడుస్తూ ఉంటే క్రీస్తు కనపడాలి, మనం మాట్లాడుతూ ఉంటే క్రీస్తు కనపడాలి, మనం ఏదైనా క్రియ చేస్తే క్రీస్తు కనపడాలి. లోకస్తులు గుర్తించాలా, యేసుప్రభు ఏం చెప్పాడు, అలాగే నడుస్తున్నారు వీళ్ళు, అలాగే చేస్తూ ఉన్నారు వీళ్ళు అని అవతల గుర్తించాలి. ఒక హీరోని అభిమానించేటువంటి ఫ్యాను హీరోలే నడుస్తుంటాడు. మీరు గమనించారా, మొన్న సామెల ఆనంద్ కుమార్ వచ్చారు కదా, ఆయన మాట్లాడుతుంటే మీకు ఎవరైనా కనపడ్డారా? ఆయన మాటల్లో మీకు ఎవరైనా కనపడ్డారా?
కనపడలే? తిమోతి గారు ఎలా మాట్లాడతాడో ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. తిమోతి గారు ఎలా మాట్లాడతాడో ఆ మాట మనకు కనపడింది. ఆయన బాగా తిమోతి గారికి బాగా ఇష్టం, ఆయనకి బాగా లింకప్ ఆయనకి. తిమోతి గారు హైదరాబాద్లో ఉంటాడు, ఈయన వెళ్తాడు, వార్త ఆయన వేస్తుంటాడు, ఈయన తిరుగుతుంటాడు కదా. అందుకని తిమోతి గారి ముగ్గు ఫినిషింగ్ ఎలా ఉంటుందో, మాట చివరి ఎలా ఉంటుందో అదే ఫినిషింగ్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు కూడా. ఎందుకంటే ఆయన బాగా ఇష్టమైనటువంటి వాడు తిమోతి గారు, ఆయన గురించి మాట్లాడతారు కూడా ఆయన. అలాగే మనకి ఎవరిష్టమో వారి లక్షణాలు మనలో కనబడతాయి, ఖచ్చితంగా మనకు కనబడతాయి కదా. అలాగే క్రీస్తే మనకిష్టుడైతే ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే సమృద్ధిగా, ఇప్పుడు మన నడక ఎలా ఉంటుంది? క్రీస్తులా ఉంటుంది. మన మాట ఎలా ఉంటుంది? క్రీస్తులా ఉంటుంది. మన చూపు ఎలా ఉంటుంది? క్రీస్తులా ఉంటుంది. మన ప్రేమ ఎలా ఉంటుంది? క్రీస్తులా ఉంటుంది. మన కనికరం క్రీస్తులానే ఉంటుంది. మనం ఏం చేసినా మనలో క్రీస్తు ప్రతిఫలిస్తాడు. అది లేకపోతే మన హీరో క్రీస్తు కాదనమాట. నిజమైన ఆరాధన ఆయన మీద మనకి లేనట్టే, ఖచ్చితంగా లేనట్టే.